క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. నెల్లూరు మేత్రాసనం ఒంగోలు విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు రాచుమల్ల జోజిరెడ్డి, జోజమ్మ, కొడదల చిన్నప్పరెడ్డి, అంతోనమ్మ గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ రాచుమల్ల బెర్నాడ్ రెడ్డి, బాలమేరి, రెవరెండ్ ఫాదర్ రాచుమల్ల ఇన్నారెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సర్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నిజామాబాద్ విచారణ, శ్రీ బెల్లంకొండ ఇన్నయ్య, శ్రీమతి నిర్మలా దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వారికి, వారి బిడ్డల కుటుంబాలలో మరియు రెవరెండ్ సిస్టర్ బెల్లంకొండ ప్రభావతికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, బెల్లంకొండ చిన్నయ్య, అన్నమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం వనస్థలిపురం విచారణ, మొదటి వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న అంతోని, విజయ్, పవిత్ర దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గుణదల మాత దేవాలయం, 56వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మందిమాల గాబ్రియేల్, విశ్రాంతమ్మ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ దాసి, విజయలక్ష్మి, సోమయ్య, వినయ్ బాబు, చైతన్య, జగదీష్ బాబు, సోను కిరణ్, విశాల్ కిరణ్, నిఖిల్ రాయ్, విహాన్ రాయ్, లవిన్ రాయ్ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న సాల్వియస్ జేవియర్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని, దేవుడు చేసిన మేలులకు కాకుమాను ప్రశాంత్, మేరీ సరిత, షైనీ మేరీ రోజ్ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం సెయింట్ తెరేసా దేవాలయం, మంద రవికుమార్, మేరీ పద్మ దంపతుల 32వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, డాక్టర్ అర్పిత్, సుహాస్లకు మంచి భవిష్యత్తు దయచేయమని, దేవుని చిత్తంలో వివాహం జరగాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. దవపాటి శౌరయ్య, చిన్నమ్మ దంపతుల 56వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, తలంపులు నెరవేరాలని, యేసు తిరుహృదయం పేరిట రాణి అన్నమేరీ, స్వర్ణ, మేరీ, అనిత కుమారి, విజయ్ కుమార్, అశోక్ కుమార్, థామస్ అయ్య, తేజశ్రీ, మధుశ్రీ, మనస్విని, సాత్విక్, సాహితి, శ్రేయాన్, విహాన్ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. బోను ప్రకాష్ రావు, మరియరత్నం కుటుంబంలో మరియమాత చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, దేవుని చిత్తంతో నూతన గృహం దయచేయమని మరియు కీర్తిశేషులు గురుశ్రీ తుమ్మా వెళంగిని గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. బోను కరుణకుమార్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, తలంపులు నెరవేరాలని మరియు నూతన గృహ రిజిస్ట్రేషన్ దేవుని చిత్తంతో జరగాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. బలివేళ రాజును సేవింప, పూజా బలివేళ రాజును సేవింప. రండి 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 ప్రణోతించరండి వడిగా, రండి 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 ప్రణోతించరండి వడిగా. పూజా బలివేళ రాజును సేవింప, పూజా బలివేళ
రాజును సేవింప. ప్రభు నా రక్షకుడయ్యను, అతడు నన్ను ప్రాణాపాయం నుండి తప్పించెను. నేనని నా ప్రభువునకు ఇష్టము కనుక నన్ను కాపాడెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యుల మొగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఇప్పుడునో కన్యకయుండెడు పరిశుద్ధ మరియమ్మయు సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును మా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ ప్రపంచము నీ సంకల్పమును అనుసరించునట్లును నీ శాంతి పాలన క్రింద ఉండునట్లును చేయమని ప్రార్థించుచున్నాము. అప్పుడు నీ శ్రీసభ సమస్యారహితమైన వాతావరణములో ప్రశాంతతను అనుభవించుచు నిండు భక్తితో నిన్ను కొలుచునట్లు కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. యూదుల వ్రాసిన లేఖ 1వ అధ్యాయము వచనములో 17 నుంచి 25 వరకు. మిత్రులారా, స్మృతి యందు ఉంచుకొనుడు. మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క అపోస్తులచే గతమున మీకు ఏమి చెప్పబడిననో జ్ఞాపకము చేసుకొనుడు. కానీ ప్రియమిత్రులారా, మీరు పరమ పవిత్రమగు మీ విశ్వాసమును అభివృద్ధి పరుచుకొనుడు. పవిత్రాత్మ ప్రభువుతో ప్రార్థింపుడు. మన ప్రభువగు యేసుక్రీస్తు దయతో మీకు నిత్య జీవమును ప్రసాదించు వరకు వేచి ఉండి దైవ ప్రేమలో నిలిచి పొండు. కొందరు సందేహపడువారు ఉన్నారు, వారిపై దయచూపుడు. అగ్నిగుండము నుండి వెలుపలకి లాగి వారిని రక్షింపుడు. మరికొందరిపై మీ దయ భయముతో కూడి ఉన్నది ఉండవలను. కానీ పాప భయష్ఠులకు వ్యామోహములచే మలిన వారు దుస్తులను సహితము ద్వేషింపుడు. మేము పతనము కాకుండా రక్షించి ఆయన ఎదుట నిర్దోషులకు సంతోష చేతులకు నిలబెట్టి శక్తిగల వానికి మన ప్రభువుకు యేసుక్రీస్తు ద్వారా మన రక్షకుడకు ఒకే ఒక దేవునికి గతము నుండి ఇప్పుడు ఎల్లప్పుడూ మహిమ, ఘనత, ఆధిపత్యము, అధికారము కలుగునుగాక. ఆమెన్. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ నా ఆత్మ నీ కొరకు దప్పిక కొనుచున్నది. నా ఆత్మ నీ కొరకు దప్పిక గొనుచున్నది. దేవా, నీవు నాకు దేవుడవు. నేను నీ కొరకు
ఉబలాట పడుచున్నాను. నీ కొరకు నా ఆత్మ ఆశగొని ఉన్నాను. నీళ్లు లేక ఎండి మాడి ఉన్న నేల వలె నా శరీరము నీ కొరకు దప్పికగొనుచున్నది. అందరూ నా ఆత్మ నీ కొరకు దప్పికగొనుచున్నది. నా ఆత్మ నీ కొరకు దప్పికగొనుచున్నది. నీ దేవాలయముల నిన్ను దర్శింపవలెనను, నీ శక్తిని తేజస్సును కనులారా చూడవలెననియు నా కోరిక. నీ అపార ప్రేమ ప్రాణము కంటెను శ్రేష్టమైనది కనుక నేను నిన్ను ప్రసిద్ధచించును. అందరూ నా ఆత్మ నీ కొరకు దప్పికగొనుచున్నది. నా ఆత్మ నీ కొరకు దప్పికగొనుచున్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 11వ అధ్యాయము పవిత్ర వచనములు 27 నుండి 33 వరకు. యేసు తన శిష్యులు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. యేసు దేవాలయములో తిరుగుచుండ ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, పెద్దలు ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారముతో నీవు ఈ కార్యములు చేయుచున్నావు? వీటిని చేయుటకు నీకు అధికారము ఇచ్చినది ఎవరు అని ఆయనను ప్రశ్నించిరి. అందుకు యేసు, నేను కూడా మిమ్మొక మాట అడిగెదను, దానికి సమాధానము ఇచ్చిన ఎడల నేను ఏ అధికారముతో ఈ పనులు చేయుచున్నానో మీకు తెలిపెదను. యోహాను బప్తిస్మము ఎచ్చట నుండి వచ్చినది? పరలోకము నుండియా లేక మానవుని నుండియా? నాకు సమాధానమిండు అనెను. అంతట వారు తమలో తాము ఇట్లు తర్కించుకొనిరి, పరలోకము నుండి అని మనము చెప్పిన ఎడల ఆయన అట్లయినా మీరెందుకు ఆయనను నమ్మలేదు అని అడుగును. లేదా మానవుల నుండి అని చెప్పితిమా? ప్రజలందరూ యోహానును నిజమైన ప్రవక్తగా భావించుచున్నారు. వారి వలన మనకు ఏమి ముప్పు కలుగునో అని భయపడిరి. మాకు తెలియదు అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారితో, నేను ఏ అధికారముతో ఈ పనులను చేయుచున్నానో నేను కూడా చెప్పను అనెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 8వ వారంలో మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. నేటి గ్రంథ పఠనాల ద్వారా తల్లి శ్రీసభ ఒక అధికారాన్ని గురించి మనకు వివరించడం జరుగుతూ ఉన్నది.
అసలు అధికారం అంటే ఏమిటి? ఎవరికి ఎవరిపైన అధికారం ఉండే అవకాశాలు ఉన్నాయి? అసలు ఈ అధికారము చేత మనం ఏం చేయగలుగుతున్నాం అనేటటువంటి అంశాలను కొద్దిసేపు ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం. మున్ముందుగా అధికారము అనేటటువంటిది ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారికంటే కొద్దిగా తక్కువ స్థితిలో ఉన్నటువంటి వారికి ఇచ్చేటటువంటి ఒక అవకాశం. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఈ అధికారముతో అంటే అధికారం ఉన్నటువంటి వ్యక్తి తన కింద ఉన్నటువంటి వారందరినీ కూడా శాసించగలిగే ఒక క్రమ పద్ధతి. ఏం శాసించగలుగుతాడు అంటే, అతడు ఏదైతే చెయ్యాలి అని అనుకున్నాడో ఈ చెయ్యాలి అనుకున్నటువంటి విషయాన్ని తన కింద ఉన్నటువంటి వారితో చేయించుకోగలిగేటటువంటి ఒక శాసనం. దీన్ని అధికారంగా మనం ఈ లోకంలో భావిస్తూ ఉన్నాం. అయితే ఈ లోకపు ఆచారాల ప్రకారం ఈ అధికారం ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే, చలామణి చేయడానికి, అంటే ఒక వ్యక్తి తాను ఒక ఉన్నత అధికారిని అని చూపించుకోవడానికి తన క్రింద ఉన్నటువంటి వారిని ఉపయోగించుకోవడానికి పనికి వచ్చేటటువంటి ఒక ఆలోచనయే అధికారం. మరి ఈ అధికారం వల్ల ఏం జరుగుతుంది? అధికారి అనుకున్నటువంటి విషయాలన్నీ కూడా నెరవేర్చబడుతూ ఉన్నాయి. అతడు మనసులో ఏదైతే అనుకుంటున్నాడో దానిని అతడు కార్యారూపంలో చూడగలుగుతున్నాడు. బికాస్ అతనికి ఈ అధికారం ఉండబట్టి. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ అధికారాన్ని గురించి కూలంకుషంగా మరియు చాలా క్లుప్తముగా తల్లి శ్రీసభ నేటి గ్రంథ పఠనాల ద్వారా మనకు వివరించడం జరుగుతూ ఉన్నది. ఏమిటి ఈ వివరణ అంటే, నేటి సువిశేష పట్టణములో మార్కు సువార్తాకారుడు ప్రభు అయినటువంటి క్రీస్తుని గురించి వివరించినప్పుడు, ప్రభువు తన బహిరంగ జీవితాన్ని జీవిస్తూ ఈ బహిరంగ జీవితములో అనేక అద్భుత కార్యాలు చేస్తూ అనేక మందిని స్వస్థపరుస్తూ అనేక విధాలుగా ప్రజలకు తోడ్పడుతూ ఉండగా, ఇటువంటి ఒక పరిస్థితిని అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, పెద్దలు ఏ విధంగా అర్థం చేసుకున్నారో మనకి వివరించడం జరిగింది మార్కు సువార్తాకారుడు. ఒకానొక సందర్భంలో ప్రభు అయినటువంటి క్రీస్తు యెరూషలేము దేవాలయానికి తిరిగి వస్తూ ఉన్నప్పుడు వీరందరూ కూడా, పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు, ప్రధాన అర్చకులు అందరూ కూడా క్రీస్తుని ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రశ్న ఏమిటి? ఏ అధికారముతో నీవు ఈ కార్యములు చేయుచున్నావు? నీకు ఈ అధికారాన్ని ఇచ్చినటువంటి వారు ఎవరు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. మరలా మనం ఒకసారి ఆలోచిస్తే, ఏ అధికారముతో నీవు ఈ కార్యములు చేయుచున్నావు? వీటిని చేయుటకు నీకు అధికారం ఇచ్చినటువంటిది ఎవరు? ఇక్కడ ఏ కార్యాలు క్రీస్తు చేస్తూ ఉన్నాడో అని ముందుగా మనం ధ్యానం చేయాల్సి ఉంది. ఏ కార్యాలు చేస్తున్నారట? తన బహిరంగ జీవితాన్ని ప్రారంభించినది మొదలు ప్రభువైనటువంటి క్రీస్తు తను తన తండ్రి దగ్గర నుంచి వచ్చినటువంటి బాధ్యతను స్వీకరిస్తూ శిరస్సు వహిస్తూ పంపబడిన చోటకు వెళ్ళి ఉన్నారు. ఎక్కడకు పంపబడ్డారు? ఎక్కడైతే క్రీస్తు అవసరం ఉండి ఉన్నదో అక్కడకు పంపబడ్డారు. ఎవరైతే పాపాత్ములుగా, ఎవరైతే ఈ లోకం తృణీకరించబడి ఉన్నారో వారి వద్దకు ప్రభు అయినటువంటి క్రీస్తు పంపబడుతూ ఉన్నారు. పంపబడినటువంటి క్రీస్తు వారి మధ్యలో చేసినటువంటి ప్రతి కార్యము కూడా అద్భుత కార్యమే. ప్రియ సహోదరుడా, సహోదరి, ఏ అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నారంటే, ఇదిగో చూపు లేని వారికి చూపు తయారు చేస్తూ ఉన్నారు, నడవలేనటువంటి వారిని మరలా తిరిగి నడిచేలా చేస్తూ ఉన్నారు, మోగబోయిన వారిని మాట్లాడేలా చేస్తూ ఉన్నారు, సైతానులచే పీడించబడేటటువంటి వారిని విముక్తులను చేస్తూ ఉన్నారు ప్రభు అయినటువంటి క్రీస్తు. ఇది గమనించినటువంటి పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, పెద్దలందరూ కూడా ప్రభు అయినటువంటి క్రీస్తుని ఇదిగో ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు ఆ దేవాలయంలో ఆ దేవుని ముందు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ ప్రశ్న, ఏ అధికారముతో నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ప్రభు చాలా చక్కగా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పొచ్చు. ఏమని? ఇదిగో నా తండ్రి నన్ను పంపి ఉన్నారు, నా తండ్రి చిత్తానుసారమే నేను ఈ కార్యములు చేయుచున్నాను.
నా తండ్రి ఇచ్చినటువంటి అధికారముతోనే నేను ఈ కార్యములు చేయుచున్నాను. ఈ మాటలు ప్రభువే తన నోటితో పలికి ఉండవచ్చు. అయినప్పటికీ ప్రభువు వారి ముందు ఒక ప్రశ్నను సంధిస్తూ ఉన్నారు. ప్రశ్న ఏమిటి? నేను ఏ అధికారముతో ఈ కార్యాలు చేస్తూ ఉన్నానో నేను మీకు తెలియచేయాలి అని అంటే, మీరు పరలోకము నుండి పంపబడిన బప్తిస్మపు యోహాను బప్తిస్మము గురించి సమాధానం ఇవ్వాల్సి ఉంది. ఏంటి ఆ సమాధానము? ఇదిగో పరలోకము నుండి పంపబడినటువంటి బప్తిస్మం ఇచ్చేటటువంటి బాప్తిస్మము అది పరలోకము నుండియా లేక మానవుని నుండియా? నాకు సమాధానం చెప్పండి. ప్రజలు తర్కించుకోవడం ప్రారంభించారు. ఎంతలా తర్కించారంటే, ఒకవేళ ఇది పరలోకము నుండి అని చెబితే మనం ఈ బాప్తిస్మాన్ని విశ్వసించడం లేదే, ఈ బాప్తిస్మపు యోహానుని విశ్వసించడం లేదే, ఎందుకు అని ప్రశ్నిస్తాడు ప్రభు. లేదా ఇది మానవు నుండి అని చెప్పితిమా? మరి మానవుని నుండి చెప్పితిమైతే ప్రజలందరూ కూడా అప్పటికే బప్తిస్మపు యోహానుని ప్రవక్తగా గుర్తించారు, అనుసరిస్తూ ఉన్నారు, అతనిని పాటిస్తూ ఉన్నారు. ఈ రెండు విషయాలు ఈ పరిశీలను, ధర్మశాస్త్ర బోధకులను, అలనాటి పెద్దలను ఒక సందిగ్ధములోనికి దింపివేశాయి ప్రభునందు ప్రియ సహోదరులారా. వెంటనే వారి నోటి నుంచి వచ్చినటువంటి సమాధానము, మాకు తెలియదు. మీకు తెలియనచో నేను ఏ అధికారముతో ఈ కార్యములు చేయుచున్నానో తెలుసుకోవలసినటువంటి బాధ్యత మీకు లేదు. మీకు గనక ఎప్పుడైతే ఈ బప్తిస్మం పరలోకము నుండి సాక్షాత్తు తండ్రి దగ్గర నుంచి బప్తిస్మపు యోహాను ద్వారా మన దగ్గరకు వచ్చింది అని గమనించగలుగుతారో అప్పుడు మీరు అర్హులవుతారు. ఎందుకు అనంటే, ఇదిగో నేను ఏ అధికారముతో అయితే దీనిని బోధిస్తున్నానో ఆ అధికారము తండ్రి దగ్గర నుంచి అని మీ అంతట మీరే గుర్తించగలుగుతారు. వారి యొక్క అర్హతను గురించి ప్రభు వారికి తెలియజేస్తున్నారు. ఇప్పుడు మీరు అనర్హులు. ఎందుకనంటే మీరు ప్రశ్నించడానికి అనర్హులు, నా సమాధానాన్ని వినడానికి మీరు అనర్హులు. కారణం, మీరు స్వతహాగా ఆ తండ్రి అనేటటువంటి ఆలోచనను కూడా మీ మనస్సుల్లో పెట్టుకోలేకపోతున్నారు. కనుక ప్రియ సహోదరులారా, ఈనాటి దివ్యగ్రంథ పఠనాలు మనకిచ్చేటటువంటి క్లుప్తమైన సందేశం ఇదే. మనం ప్రభు అయినటువంటి క్రీస్తుని, అతని యొక్క అధికారాన్ని గురించి ఆలోచింపచేయజేస్తుంది. తండ్రిని శిరసా వహించినటువంటి కుమారుడు, తండ్రి మాటని తూచా తప్పకుండా పాటించినటువంటి కుమారుడు ఈ రోజున ఇదిగో ఆ తండ్రి చేత ఒక అధికారాన్ని పొందుతూ ఉన్నారు. ఈ అధికారము చేతనే, ఈ అధికారపు వారసత్వము చేతనే కుమారుడు అనేక అద్భుత క్రియలు, సూచకలు ఈ లోకంలో చేయటం జరిగింది. కుమారుడు స్వతహాగా తనంతట తాను మాత్రమే కాదు, ఈ పొందుకున్నటువంటి అధికారాన్ని పంచుతూ ఉన్నాడు తన శిష్యులతో. ఏ అధికారాన్ని అయితే తండ్రి దగ్గర నుంచి స్వీకరించారో అదే అధికారాన్ని కుమారుడు తన శిష్యులందరికీ కూడా పంచుతూ ఉన్నారు. ఈ అధికారాన్నే శిష్యులు స్వీకరించి దేశ నలుమూలలకు వెళ్ళి సువార్త ప్రచారము చేశారు. ప్రజలందరినీ పితా, పుత్ర, పవిత్రాత్మ నామములో జ్ఞానస్నానం ఇచ్చి బప్తిస్మము పొందేలా చేశారు. ఈ వారసత్వాన్ని పంచుకున్నటువంటి మేము, గురువులమైనటువంటి మేము చాలా అదృష్టులుగా భావిస్తున్నాం. ప్రియ సహోదరులారా, ఇదిగో ఆ వారసత్వంలో సాక్షాత్తు తండ్రి దగ్గర నుంచి వచ్చినటువంటి అధికారము, సాక్షాత్తు ఇదిగో క్రీస్తు దగ్గర నుంచి వచ్చినటువంటి అధికారము, సాక్షాత్తు అపోస్తలుల దగ్గర నుంచి వచ్చినటువంటి అధికారము ఈ రోజున మేము గురువులుగా పొందుకుని ఉన్నాము. అందుచేతనే పాప సంకీర్తనలో కూర్చున్నప్పుడు మీరు వచ్చి ఒక గురువు దగ్గరకు వచ్చి పాప సంకీర్తన చేసినప్పుడు నీ పాపాలను క్షమించే అధికారము గురువుకి ఇవ్వబడింది. సాక్షాత్తు ప్రభువుని వారి స్వహస్తాలతో తాకేటటువంటి అధికారము గురువులుగా మాకు ఇవ్వబడింది. దీనికి గర్వంగా మేమందరం కూడా ఆ ప్రభు సేవను స్వీకరించి ముందుకు వెళుతూ ఉన్నాం. అయితే ప్రభునందు ప్రియులారా, ఈ అర్హతను సంపాదించడానికి, ఈ అధికారాన్ని సంపాదించడానికి చేయవలసినటువంటి ఒక గొప్ప కార్యం ఏమిటి అని అంటే తండ్రితో ఐక్యమై ఉండడం. కుమారుడు తండ్రితో ఐక్యమై ఉన్నాడు. అందుచేతనే కుమారుడు వేరు, తండ్రి వేరు కారు, వారిరువురు ఒక్కటే. ఐక్యతను చూపించారు కనుక ఆ అధికారాన్ని పొందుకున్నారు.
శిష్యులు కూడా క్రీస్తుతో ఐక్యతను చూపించారు. అందుకే ఈ ఐక్యత వారిలో అధికారాన్ని కనబరపచేసింది. ఈ ఐక్యత ఈరోజు యావత్ శ్రీ సభలో కథోలిక విశ్వాసులుగా ఉన్న మనము కనబరిచిన రోజున నీకు ఒక క్రైస్తవుడుగా, నాకు ఒక గురువుగా, ఒక బోధకుడుగా ఒక అధికారం ప్రభు ఇస్తున్నాడు. ఈ అధికారాన్ని శిరస్స వహించి ప్రభు బాటలో ప్రయాణించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఐక్యతను గురించి ముందుకు తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఆ చల్లని దేవుడు పితా పుత్ర పవిత్రాత్ముడు మనల్ని దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. ఫలము ఇది పసిడి గోధుమల పంట, పింగి కురిసిన జలము ఇది ద్రాక్ష గుత్తుల రసము. భూమి ఇచ్చిన ఫలము ఇది పసిడి గోధుమల పంట, పింగి కురిసిన జలము ఇది ద్రాక్ష గుత్తుల రసము. ముదము కూర్చునని విని ఘన కీర్తి తెచ్చునని కని కొని తెచ్చినాము ప్రభునికై, కనికరించి కై కొనుమా. కొని తెచ్చినాము ప్రభునికై, కనికరించి కై కొనుమా. భూమి ఇచ్చిన ఫలము ఇది పసిడి గోధుమల పంట, నింగి కురిసిన జలము ఇది ద్రాక్ష గుత్తుల రసము. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి దివ్య పూజబలి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించుదము. ప్రభు తమ నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేము నీకు సమర్పించు కానుకలు నీవు మాకు దయచేసిన దానములే. కావున మేమర్పించి ఈ బలి అర్పణములు నీ ఎడల మాకు గల నిండు భక్తికి గుర్తుగా ఉండునట్లు చూడుము. నీవు మాకు యోగ్యతావరముగా దయచేసినవి యోగ్యతా బహుమానమును కూడా ప్రాప్తింపచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తమో న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమతో మానవుని సృష్టించితివి, నీ నీతి ప్రకారము దండించితివి. నీ దయ వలన క్రీస్తు ద్వారా రక్షించితివి. కావున
దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరమును ఏకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువు అయిన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామముకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనిచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం జీవంతో లేచిన ప్రభువా, మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం జీవంతో లేచిన ప్రభువా,
మీకే ఆరాధనా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవెన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఎలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, మీ సేవకుడు లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను దయతో ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా సకల మేలులు లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరము లేచి నిలబడి మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికినే అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును
మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను పట్టింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము ఈ నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ఇప్పుడు ప్రేమతో ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని శరీర రక్తములు మనల్ని నిత్య జీవమునకు కాపాడును గాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా. బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకానలేనట్టి ఓ దివ్య స్నేహం, నా యేసుని స్నేహం. బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకానలేనట్టి ఓ దివ్య స్నేహం, నా యేసుని స్నేహం.
చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా. పునీత ఇగ్నస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల్లో నుండి కార్పడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినోదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయునటుల చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక. ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉందును అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ రక్షణాత్మకమైన పవిత్ర వరములతో పోషింపబడి నీ దయ కొరకు అర్థించుచున్నాము. ప్రస్తుత జీవితములో మాకు పోషణాహారముగా ఉన్న ఈ దివ్య సంస్కారము మమ్ము నిత్య జీవమునకు కూడా పాత్రును చేయునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచూ పాలించు మా ప్రభుడను మీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య పూజ బలి సమాప్తమైనది. సంతోషముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. కష్టం దుఃఖం మము సోకకుండా, కష్టం దుఃఖం మము సోకకుండా మా కోసం ప్రార్థించు మా తల్లి, మా కోసం ప్రార్థించు మా తల్లి. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత.